our YouTube channel Life is Beautiful at ASL. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఎస్, మన యూట్యూబ్ బ్లాగ్లో ఈరోజు పిజ్జా వితౌట్ ఓవెన్ ఎలా చేయాలి అనేది మనం తొందరగా చూసేద్దాము. బికాజ్ అందరి ఇంట్లో ఓవెన్ ఉండాలి అని మ్యాండేటరీ కాదు కదా. సో ఎస్, కిడ్స్కి కూడా మనం ఊరికే బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ చేసుకుంటే మనకి హెల్దీ కూడా ఉంటుంది కాబట్టి నేను ఇది ట్రై చేస్తున్నాను. సో మనకి డెఫినెట్గా పిజ్జాకి కావాల్సింది మైదా, డ్రై ఈస్ట్, చీజ్, my favorite Jersey paneer, పిజ్జా సాస్, అండ్ మనం వెజిటేబుల్స్ వేసుకోవడానికి నేను క్యాప్సికమ్, టొమాటో అండ్ ఆనియన్స్ చూస్ చేసుకున్నాను. సో ఫస్ట్ మనము వామ్ని చాలా అంటే చాలా వెచ్చగా, అంటే మనకి ఇలా జస్ట్ ఇలా డిప్ చేసినప్పుడు ఫింగర్ మనకు తెలుస్తుంది కదా, గోరు వెచ్చగా అంటారు కదా. సో అంతే వెచ్చగా వాటర్ని వామ్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. సో నేను షుగర్ కింద పెట్టుకున్నాను ఎందుకంటే స్పేస్ కొంచెం తక్కువ ఉంది కదా, అంత క్లమ్జీగా ఉంటుంది అనేసి. సో 1 టీ స్పూన్ షుగర్ ఇందులో వేసుకున్నాను. అండ్ దెన్ నేను 1 టీ స్పూన్ ఈస్ట్ కూడా వేస్తున్నాను. సో జస్ట్ లెట్ మీ ఓపెన్ దిస్. నేను ఇప్పుడే తీసుకొచ్చాను ఇది, ఎందుకంటే మా ఇంటి ఎదురుకుండా విజేత సూపర్ మార్కెట్ ఉంది. సో ఏది కావాలన్నా ఇమీడియట్గా వెళ్ళి తెచ్చేసుకోవడానికి చాలా రీచబుల్గా ఉంటుంది నాకు అది స్టోర్ అనేది. సో యప్, I just got this yeast quickly. సో మనకి ఒక 1 స్పూన్ డ్రై ఈస్ట్ కావాలి కాబట్టి నేను దాన్ని ఇక్కడ సైడ్కి కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇందులో నుంచి ఎగ్జాక్ట్గా నేను 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. టీ స్పూన్ వేసేసాను నేను. సో అది మనకి కరిగి అంటే లైక్ షుగర్ కూడా వేసుకున్నాం కాబట్టి ఒక 1 టీ స్పూన్. సో నేను మనకి మళ్ళీ యూజ్ అవుతుంది కాబట్టి నేను ప్యాక్లో పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే నేను ప్రోడక్ట్స్ వేసేసానో అది కింద పెట్టుకుంటున్నాను సో దట్ మళ్ళీ మనకి కన్ఫ్యూజన్ ఉండకుండా. నేను ఏదైతే ఒక లూక్వామ్ వాటర్లో 1 స్పూన్ ఈస్ట్ అండ్ 1 స్పూన్ షుగర్ వేసుకున్నాను, పక్కన పెట్టేశాను. అండ్ ఇంకొక బౌల్లో నేను సపరేట్ బౌల్లో మైదా వేసుకున్నాను, ఎందుకంటే మనకి పిజ్జాకి బేస్ కావాలి కదా. సో మీకు ఎంతైతే లైక్ ఎన్ని క్వాంటిటీస్ అయితే చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు మీరు మైదా మిక్స్ చేసుకోవచ్చు. సో నేను లిటిల్ క్వాంటిటీ మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ మన మైదా పిండి అనేది ఎలా అయితే మనము పూరీ కోసం కలుపుకుంటామో అలాగే, కాకపోతే కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా అండ్ మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగా ఉంటే ఏంటంటే మనకి పర్టికులర్ ప్లేట్లో ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి ఉండాలి. సో ఆ కన్సిస్టెన్సీలో నేను మిక్స్ చేసుకుంటున్నాను. మనకి బేస్ కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది కదా, సో అందుకని నేను పిండిని కొంచెం పల్చగా కలుపుకుంటున్నాను. పర్ఫెక్ట్. సో నేను పిండి కలిపేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయింది. మనం ఎలా అయితే చపాతీ పిండికి కానివ్వండి, పూరీ పిండికి కానివ్వండి లాస్ట్లో కొంచెం ఆయిల్ రాసుకుంటాము, సేమ్ లైక్ అన్నమాట. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను సో దట్ కొంచెం మనకు చేతికి స్టిక్కీ ఉండకుండా. సో నేను పిండి కలిపేసుకున్నాను. సో మంచిగా పర్ఫెక్ట్గా అప్లై చేసేసాను నేను ఆయిల్ కూడా దీనికి. సో ఇప్పుడు ఈ పిండిని మనం 1 గంట పక్కన పెట్టుకోవాలి సో దట్ ఆ ఈస్ట్ కూడా కొంచెం అప్ అవుతుంది కాబట్టి. సరే మనం 1 అవర్ ఇది పక్కన పెట్టుకుందాం. ఓకే. సో మనము పిజ్జా కోసం పిండి ఒక 1 అవర్ పక్కన పెట్టుకున్నాం కదా. నేను ఈలోపు మా పిల్లలు గార్లిక్ బ్రెడ్ కూడా అడిగారు. సో నేను అది కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను సో దట్ ఆ 1 అవర్ పిజ్జా అయ్యేలోపు ఇది నానుతుంది కాబట్టి. నేను ఓన్లీ ఒక 1/2 కప్ క్వాంటిటీ తీసుకుంటున్నాను, అంటే ఎక్కువ వేస్ట్ చేయకుండా. మైదా పిండి ఇందులో నేను మన చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను గార్లిక్ బ్రెడ్లోకి. ఓకే. కొంచెం పిల్లలు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం లిటిల్గానే వేస్తున్నాను. అండ్ జింజర్ పేస్ట్, మీరు జింజర్ పౌడర్ ఉంది అనుకున్న వాళ్ళు జింజర్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. సో నేను ఇంట్లో చేసిన జింజర్ పేస్ట్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇంట్లో చేసుకున్నది అయితే అరోమా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుంది. సో నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్. సో నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను టేస్ట్కి. మన చాయిస్, మనం ఎంత వేసుకోవాలి అనుకునేది నేను పిండికి తగ్గట్టు వేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. నేను క్వాంటిటీ అయితే కొంచెం తక్కువే కలిపాను, ఎందుకంటే
ఆల్రెడీ పిజ్జా కూడా చేస్తున్నాం కాబట్టి. సో మనం ఏదైతే ఆల్రెడీ ల్యూక్వామ్ వాటర్లో నేను ఇందాక ఈస్ట్ అండ్ షుగర్తో కలిపినది ఉంది కదా, సో అదే కంటెంట్ని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. సో మనకి ఎంత స్టిక్కీగా ఉంటే అది కొంచెం అంత సాఫ్ట్గా వస్తుంది బ్రెడ్ అనేది. నేను ఆర్గానో కూడా వేసుకున్నాను ఇందులో, చిల్లీ ఫ్లేక్స్. సో దీన్ని కూడా సేమ్ పిజ్జా లాగానే మనం ఒక ఫ్యూ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నేను 1/2 అవర్ టు 40 మినిట్స్ పక్కన పెడుతున్నాను, బికాస్ క్వాంటిటీ కూడా తక్కువ ఉంది కదా, ఎక్కువ యూజ్ చేయట్లేదు. సో 1 అవర్ అయిపోయింది. మనకి చూస్తే కనుక ఇది ఆల్రెడీ పైకి కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఈ పిండిని కొంచెం మనం మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని, లిటిల్ ఆయిల్ సరిపోతుంది, ఎందుకంటే మనకి ఇంకొంచెం కూడా స్టిక్కీగా ఉంది కాబట్టి మనకి సాఫ్ట్గా వస్తుంది పిజ్జా అనేది, బేస్ అనేది బేసిక్. ఎందుకంటే మనకి బేస్ ఎంత సాఫ్ట్గా ఉంటే పిజ్జా తినడానికి కూడా అంత ఈజీగా ఉంటుంది, మొత్తం గట్టిగా కాకుండా. సో ఇప్పుడు నేను దీన్ని ఈ పర్టికులర్ ప్లేట్లో స్ప్రెడ్ చేసుకుంటాను. మీకు ఒకవేళ పిజ్జా ప్యాన్ ఉంటే కనుక మీరు ఆ పిజ్జా ప్యాన్ యూజ్ చేయొచ్చు. సో అందరి ఇంట్లో అన్నీ అవైలబుల్ ఉండవు కాబట్టి నేను మన ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితోటే ట్రై చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ ప్యాన్లో నేను ఫస్ట్ కొంచెం ప్యాన్లో ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి అది కింద స్టిక్కీ అవ్వకుండా ఉండడానికి. కొంచెం ఈవెన్గా రాసుకుంటాను నేను. ఏంటంటే ఇది మనకి బేక్ అయ్యాక తీయడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఆయిల్ రాయిపోతే కనుక మళ్ళీ తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, అంటే ప్రాపర్ షేప్లో రాదు. సో అందుకని నేను ఈవెన్గా ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మనం కావాలి అనుకుంటే కొంచెం మనం మైదా పౌడర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను కొంచెం కార్న్ ట్రై చేస్తున్నాను. నేను కార్న్ పౌడర్ ఏంటంటే మనకి ఇంకొంచెం క్రిస్పీనెస్ వస్తుంది కాబట్టి జస్ట్ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే కొంచెం చాలా ఎక్కువ లేదు. సో ఇప్పుడు నేను దీన్ని, ఇది మనకి ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక కొంచెం తీసుకోవచ్చు. నేను సేమ్ క్వాంటిటీనే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ దీన్ని నేను ఎయిదర్ కింద వేసుకొని ఫస్ట్ మనము చపాతీ పిండిది చపాతీ ఒత్తేది ఉంటుంది కదా, దాంతో కూడా నేను స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేను నా హ్యాండ్ యూజ్ చేస్తున్నాను స్ప్రెడ్ చేయడానికి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడానికి. చూసారా, ఇది మనకి కన్సిస్టెన్సీ పలుచగా ఉండడం వల్ల ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, లేకపోతే మనకి స్ప్రెడ్ అవ్వదు. సో మనము పిజ్జా ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఈ పర్టికులర్ బౌల్లో మీరు ఎక్కువ, అది కొంచెం అంటే నల్లగా అయిపోతుంది కాబట్టి మీరు యూజ్ చేసిన బౌల్ అయితే బెనిఫిట్. మీ ఈ పర్టికులర్ నేను కడాయి లైక్ బౌల్లో ఉప్పు వేసుకున్నాను, ఎందుకంటే మనకి ఓవెన్ లేదు కదా. సో కొంచెం దగ్గరకు వచ్చేసి సారీష్ ఇక్కడ నేను ఉప్పు సాల్ట్ వేసుకున్నాను ఇందులో. సో సాల్ట్ని మనం ఒక 20 మినిట్స్ హీట్ చేసుకోవాలి, అది చాలా హీట్గా ఉండాలి. దీనిపైన నేను పిజ్జా ప్లేట్ని పెట్టి మనం బేక్ చేసుకుంటాం. ఓకే, సో నేను సాల్ట్ అయితే ఇక్కడ పెట్టేసాను, ఈలోపు మనము పిజ్జాని రెడీ చేసుకుందాం. సో నేను ఈ బౌల్లో నుంచి పిజ్జాని ప్లేట్లు స్ప్రెడ్ చేసుకున్నాను. ఇందాక చెప్పినట్టు నేను ఇంట్లో ఏవైతే మనకి అందుబాటులో ఉంటాయో అవే వస్తువులతోటి చేస్తున్నాను. మీరు దీనికి ప్లేట్లో స్ప్రెడ్ చేసుకునేటప్పుడు నేను ఇందాక ఎలా అయితే ఆయిల్ అప్లై చేశానో, ఆయిల్ తోటి మీరు ఆయిల్ అంతా అప్లై చేసుకొని మీరు ఈ పిజ్జా బేస్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఏదైతే ఇప్పుడు మన పిజ్జా బేస్ని ప్లేట్కి మొత్తం స్ప్రెడ్ చేశాను, కొంచెం నేను పల్చగానే అంటే సన్నగానే చేశాను, ఎందుకంటే మనకు బేక్ చేసినప్పుడు కొంచెం అనేది లావ్ అవుతుంది కదా బేస్. సో అందుకని చాలా సన్నగా స్ప్రెడ్ చేసుకున్నాను. అలానే మొత్తం సన్నగా కాదు, ఎందుకంటే క్రిస్పీ అయిపోతుంది కాబట్టి. సో ఒక లిమిట్లో పెట్టుకున్నాను నేను దీన్ని. అండ్ దీనికి మనం అగైన్ మీరు మన ఇంట్లో బటర్ పేపర్ కనుక ఉంటే మనం పేపర్ పైన ప్లేట్ పైన బటర్ పేపర్ వేసుకొని ఇది అప్లై చేసుకోవచ్చు. దెన్ నేను దీనిపైన చీజ్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ బేస్ పైన చీజ్ వేసుకున్నాను, అండ్ దెన్ ఇందాక చెప్పాను కదా పిజ్జా సాస్ అనేది. సో పిజ్జా సాస్ నేను దీనిపైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటాను. మనకి ఏంటంటే ఫస్ట్ వెజిటేబుల్స్ కంటే ముందు సాస్ స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే అది ఊరికి అంటే అన్ఈవెన్గా రాకుండా కొంచెం బెటర్గా వస్తుంది, అండ్ అంత మన వెజిటేబుల్స్కి కూడా స్ప్రెడ్ అయ్యేది. సో నేను ఇక్కడ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను సాస్. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం డ్రైగా కాకుండా కొంచెం జ్యూసీగా ఉంటుంది మనకి పిజ్జా అనేది. అండ్ దెన్ దీనిపైన నేను వెజిటేబుల్స్ తోటి అండ్ పన్నీర్ తోటి పిజ్జా బేస్ని రెడీ చేసేసుకుంటాను. వెంటనే దీన్ని మనము స్టవ్ పైన పెట్టేసుకుందాం. సో అగైన్ మనము లైక్ టొమాటోస్
మీకు కావాలి అనుకుంటే మీరు కార్న్ యూస్ చేయొచ్చు అండ్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన వెజిటేబుల్స్. బేసిక్గా మనకి టొమాటో, క్యాప్సికమ్, పన్నీర్ అనేది కామన్ కాబట్టి నేను అవే యూస్ చేసుకుంటున్నాను. కొంచెం సన్నగా తరుక్కున్నాను నేను. సో నేను ఆల్రెడీ మన బేస్ పైన టొమాటో, క్యాప్సికమ్, ఆనియన్ వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు పన్నీర్ తోటి నేను గార్నిష్ చేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం పన్నీర్ అంటే, అండ్ కిడ్స్కి కూడా. అది హెల్దీ ప్రోడక్ట్ కూడా కాబట్టి పిల్లలు తినకపోతే ఇలా పిజ్జాలో మనం వేసి తినిపించేయచ్చు హ్యాపీగా. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది మనకి ఇది పన్నీర్ అవుట్కమ్ ఎలా వస్తుంది అనేది. మీరు కూడా వాచ్ చేసి మీకు నచ్చితే డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. మనం ఊరికే పిజ్జా బయట ఆర్డర్ చేసుకోవడం కంటే ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి కొంచెం రెసిపీస్ అనేది అలవాటు అవుతాయి అండ్ పిల్లలకి కూడా హెల్తీ ఫుడ్. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఫ్రెష్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం. బేసిక్గా ఏంటంటే అంటే హోటల్ వాళ్ళు చెయ్యరు అని కాదు, కాకపోతే మనం చేస్తామని చెప్తున్నాను అనమాట. సో ఎస్, మనం ఎందుకంటే డెఫినెట్గా బెస్ట్ ప్రోడక్ట్స్ చూస్ చేసుకుంటాం కదా. ఇంట్లో అనేసరికి ఎక్కువ హైజెనిక్గా ఉంటుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. సో అందుకే నేను కూడా ఈ లాక్డౌన్లో ఇవి ఎక్కువ ట్రై చేశాను అనమాట. సో లాక్డౌన్లో మనం ఏది నేర్చుకున్నామంటే ఇలాంటి డిషెస్. సో లెట్స్ కమ్. నేను ఆల్రెడీ ఇక్కడ ఇదంతా గార్నిష్ చేసేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను చెప్పాను కదా, నేను ఏదైతే మనం మూకుడు అంటారు కదా దాంట్లో ఉప్పుతో నేను ఆల్రెడీ ఇక్కడ వేడి చేసేసుకున్నాను. చాలా హీట్ అయింది. సో నేను దీన్ని ఈ పర్టికులర్ ఏదైతే బేస్ నేను రెడీ చేసుకున్నానో దాన్ని దీనిపైన ఫిట్ చేసేస్తున్నాను. నాకు ఇది ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోయింది. సో కాబట్టి నేను కింద ఏం పెట్టాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఉప్పు పైన పెడితే కొంచెం అది డెఫినెట్గా మనకి బేక్ అవ్వదు, అంటే ప్రాపర్గా బేక్ అవ్వదు. సో నాకు ఆల్రెడీ ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి నేను కింద ఏం పెట్టకుండానే డైరెక్ట్గా ఇది పెట్టేశాను. అండ్ దీన్ని ఇప్పుడు నేను ఒక ప్లేట్ తోటి కవర్ చేసేసుకుంటాను సో దట్ అది ప్రాపర్గా బేక్ అవడానికి. ఓకే. అండ్ దీనిపైన నేను కొంచెం ఆయిల్ కూడా వేస్తాను. ఎందుకంటే కొంచెం మనకి ఈవెన్గా బేక్ అవ్వడానికి ఆయిల్ ఉంటేనే కదా ప్రాపర్గా బేక్ అవుతుంది. సో దాని చుట్టూ కొంచెం లిటిల్ ఆయిల్ వేసుకుంటున్నాను అంతే. అండ్ దీన్ని 5 minutes హై స్పీడ్లో అండ్ 20 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బేక్ చేసుకుందాం. ఈలోపు మరి మనం గార్లిక్ బ్రెడ్ కూడా ట్రై చేసాం కదా, దాని సంగతి ఏంటో చూద్దాం. మనము ఏదైతే గార్లిక్ బ్రెడ్ కోసం పెట్టుకున్నానో దాన్ని మన చపాతీ లాగా స్ప్రెడ్ చేసుకున్నాను. అండ్ దెన్ ఈ మన బటర్లో ఒక స్పూన్ జింజర్ పేస్ట్, అండ్ దెన్ ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ వేసుకుంటున్నాను నేను. కొంచెం మనకేంటంటే కాస్త ఫ్లేవర్ బాగుంటుంది, మరీ చప్పగా కాకుండా. మనకి ఎప్పుడు కూడా కొరియాండర్ అనేది మనకి ఫ్లేవర్ కానివ్వండి, స్మెల్ కానివ్వండి, టెక్స్చర్ కూడా బాగా అనిపిస్తుంది, రైట్. సో నేను మిక్స్ చేసేసుకొని స్ప్రెడ్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ మన గార్లిక్ పేస్ట్ అది ఏదైతే కొరియాండర్ ఉందో అవన్నీ ఇక్కడ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను బటర్ది. అండ్ ఇప్పుడు నేను మన చీజ్ తురిమి పెట్టుకున్నానండి సన్నగా. సో అది 1 sided నేను పెడుతున్నాను. మనకు కావాలంటే మనం కార్న్ యాడ్ చేసుకోవచ్చు. ఏవైతే ఈజీగా కుక్ అయ్యే వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి మనం యూజ్ చేసుకోవచ్చు. సో చీజ్ తురిమి పెట్టుకోవాలి. అండ్ నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం తినడానికి బాగుంటుంది కదా, మనం తింటున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అండ్ కొంచెం క్యాప్సికమ్ కూడా వేసుకుంటాను. ఇందాక చెప్పినట్టు ఏదైతే మనము ఈజీగా కుక్ అయ్యే వెజిటేబుల్స్ ఉంటాయో అవి వేసుకోవచ్చు. సో మీకు కావాలంటే మీరు కార్న్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు. మా ఇంట్లో అందరం పన్నీర్ ఫ్యాన్స్. సో ఇప్పుడు దీన్ని నేను కవర్ చేసేస్తాను, రైట్. సో నేను దాన్ని మనకి పైన మన సమోసా అలా కవర్ చేస్తాం కదా, అలాగే మన ఈవెన్గా లాస్ట్లో ఏంటంటే కొంచెం కార్నర్స్ ఆయిల్తో కానివ్వండి, వాటర్తో కానివ్వండి పెట్టుకుంటే ఏంటంటే మన లోపల ఉన్న కంటెంట్ బయటికి రాకుండా ఉంటుంది, అదనమాట. సో నేను దీన్ని జాగ్రత్తగా పుట్ ఇట్ ఇన్ అ ప్లేట్. మనం బేక్ చేసుకోవాలి కదా మరి దీన్ని. సో నేను ఈ ప్లేట్లో పెట్టుకున్నాను. ఆల్రెడీ ఈ ప్లేట్కి నేను ఆయిల్ అప్లై చేశాను సో దట్ ఏంటంటే మనకి మరి తీసేటప్పుడు ఈజీగా ఉంటుందని. సో
సో ఇక్కడ ఆయిల్ అప్లై చేసేసుకొని పెట్టుకున్నాను నేను. అండ్ అగైన్ యాజ్ సెడ్ మనం కార్నర్స్ మటుకి కొంచెం జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ లోపల ఉన్న కంటెంట్ బయటికి రాకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. దీనిపైనుంచి నేను మళ్ళీ బటర్ అండ్ జింజర్ కొరియాండర్ ఏదైతే పేస్ట్ ఉందో బయట నుంచి కూడా మళ్ళీ ఒకసారి అప్లై చేస్తున్నాను, ఎందుకంటే మరి టేస్ట్ ఓన్లీ లోపలే కాదు, మనకి బయట కూడా ఉండాలి కదా. అండ్ ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే బేక్ అయ్యాక టెక్స్చర్ కూడా మీకు బాగా అనిపిస్తుంది, బ్రౌన్గా కొంచెం క్రిస్పీగా. పైనుంచి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, లేకపోతే మరీ క్రిస్పీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకి డీప్గా కొంచెం బేక్ కూడా ప్రాపర్గా అవుతుంది. సో నేను ఇదంతా ఇలా చేసేసుకున్నాక దీంట్లో మధ్యలో కట్స్ పెట్టుకుంటున్నాను, సో దట్ మనకి బ్రెడ్ తీయాలి అంటే ఈజీగా రావాలి కదా. కాకపోతే మరీ డీప్గా కట్ చేయకండి, డీప్గా కట్ చేస్తే ఆ లోపల ఉన్న కంటెంట్ మనకి బేక్ అయినప్పుడు పైకి వచ్చేస్తుంది, రైట్. సో నేను చాలా లైట్గా కట్స్ చేసుకుంటున్నాను. పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఇందాక ఎలా అయితే మనము పిజ్జాని బేక్ చేసుకుంటున్నామో అలాగే అదే సాల్ట్ పైన బేక్ చేసేసుకుంటాం. సో మన పిజ్జా పెట్టి ఆల్రెడీ 20 minutes అయిపోయింది కదా, బేక్ అయిపోయినామో చూద్దాం. చూసేద్దాము. ప్రాబ్లం బట్ జాగ్రత్త తీసుకోండి. వాట్స్ యువర్ పిజ్జా రెడీ. సో దీన్ని నేను సపరేట్ ప్లేట్లో పెట్టి చూపిస్తాను. సో ఇందాక ఎలా అయితే మనం సాల్ట్ వేడి చేసుకున్నామో అందులోనే ఇది బేక్ కింద ఆల్రెడీ ఇంకొక ప్లేట్ పెట్టుకున్నాను నేను. సో దాన్ని కూడా అలాగే మనం ఇప్పుడు ఎలా అయితే చేసామో అలాగే. సో మళ్ళీ మనం ఇందాకలాగే క్లోజ్ చేస్తాం. మనం ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి మూవ్ చేసుకుందాం. మన పిజ్జా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూడొస్తే బేస్ చూడండి ఎంత స్ట్రాంగ్గా వచ్చేసిందో, మనకి ఎక్కడ కూడా అంటే లైక్ విడిపోకుండా మనకి బేస్ పర్ఫెక్ట్గా వచ్చేసింది, రైట్. సో మనకి ఓవెన్ లేకపోతే అయ్యో ఓవెన్ లేదు పిజ్జా చేసుకోలేకపోతున్నాము అని అనుకోనక్కర్లేదు, ఎందుకంటే మీకు మళ్ళీ చూపిస్తున్నాను బేస్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా బేక్ అయ్యి వచ్చింది మనకి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మీ హ్యావ్ ఎంజాయ్ ఇట్. సో మన యమ్మీ పిజ్జా పీసెస్ రెడీ అయిపోయాయి. ఈవెన్ కట్ చేయడానికి కూడా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ చీజ్ అండ్ పన్నీర్, ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్. సో ఈ పర్టిక్యులర్ అన్నిటితోటి కూడా సక్సెస్ఫుల్గా ఈరోజు మన పన్నీర్ అవుట్కమ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్సైటింగ్గా ఉంది తినడానికి. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఐఎమ్ ష్యూర్ యూ విల్ లవ్ ఇట్. మనకి ఇంట్లో తినేవాళ్ళు ఉంటే ఎన్నైనా ట్రై చేయొచ్చు. యాక్చువల్గా నేను కూడా తినను అనుకోండి పెద్దగా, అంటే నాకు చేసి పెడితే తింటాను. ఈసారి ట్రై చేశాను అన్నమాట చేద్దామని. సో అది పర్ఫెక్ట్గా రావడం వల్ల ఇంకోసారి కూడా మనము ట్రై చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ ఆ పనీర్ పిజ్జా రెడీ. యమ్. సో మేము లాగించేస్తాము, మీరు కూడా చేసుకొని తినేసేయండి ఇంట్లో. సో యమ్మీ గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. నేను దీన్ని కట్ కూడా చేసేసాను, వేడిగా ఉన్నప్పుడే మళ్ళీ తర్వాత గట్టిగా అయిపోతుందని. సో ఎస్, దీన్ని కొంచెం చూస్తే కనుక మీకు చీజీగా గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. ఎక్కువ చీజ్ వేసాను కాబట్టి కొంచెం మరీ గట్టిగా కాకుండా టేస్టీగా చీజీగా బాగుంది. సో ఎస్, ఇంకెందుకు ఆలస్యం, గార్లిక్ బ్రెడ్ కానివ్వండి లేదా పిజ్జా కానివ్వండి, వితౌట్ ఓవెన్ మన ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. సో నా వీకెండ్ అయితే ఇలా సెట్ అయిపోయింది. మరి రేపు ఏం చేయాలనేది నేను రేపు ఆలోచిస్తాను. ఓకే, సో అది ఫ్రెండ్స్, ఈ వీకెండ్లో నేను పిజ్జా అండ్ గార్లిక్ బ్రెడ్ అనేది ట్రై చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద కమెంట్ చేయండి. బట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ టేక్ కేర్. కీప్ స్మైలింగ్.